హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శించుకునే మరో ఆలయం శనిసింగనాపూర్లోని స్వయంభూగా వెలిసిన శనీశ్వరుని ఆలయం. ఇది షిరిడీ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. షిరిడీ నుండి ఇక్కడికి చేరుకోవడానికి సుమారు 2 గంటలు పడుతుంది. దేశంలోని అతి ముఖ్యమైన శనీశ్వర దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది ఈ శనిసింగనాపూర్లోని శనీశ్వర దేవాలయం. నవగ్రహాది దేవతలలో శనీశ్వరునికి ఒక విశేషమైన స్థానం ఉంది. ఆయన జీవులకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉంటారు. మనిషి కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆత్మశక్తిని గ్రహించి అజ్ఞానాంధకారాలను విడిచిపెట్టగలడు. ఆ కారణంగానే అజ్ఞానాన్ని తొలగించుకునేందుకు మాత్రమే భగవన్నామస్మరణ పొందేలా చేయడానికి మాత్రమే శనీశ్వరుడు కష్టాలను పెడతాడు. అదేవిధంగా పూర్వపు జన్మలో చేసే పుణ్యాన్ని అనుసరించి శనీశ్వరుడు యోగ ఫలితాలను కూడా అందిస్తాడు. శనిసింగనాపూర్లోని శనీశ్వర స్వామిని దర్శించడం ఎన్నో జన్మల నుండి పుణ్యం చేస్తే మాత్రమే లభిస్తుందట. కేవలం ప్రాప్తము ఉన్నవారికి మాత్రమే ఈ ఆలయ దర్శనం కలుగుతుందంటారు. ఇంతకుముందు ఆడవారికి తైలాభిషేకం నిర్వహించుకునేందుకు ఇక్కడ అనుమతి ఉండేది కాదు. కోర్టు పర్మిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆడ మగ అందరూ కూడా తైలాభిషేకాలు నిర్వహించుకుంటున్నారు. శనిదేవుని దర్శనం కోసం ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు ఓం శనీశ్వరాయ నమః అంటూ బహిరంగ ప్రదేశంలో కొలువై ఉన్న శనిదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి తాము తెచ్చుకున్న నువ్వుల తైలాన్ని స్వామివారికి సమర్పించుకుని తమ కోరికలు నివేదించుకుంటారు. ఆ క్షణంలో ఆ స్వామి దివ్యమంగళ రూపం చూస్తుంటే సాక్షాత్తు ఆ శనిదేవుడు నువ్వుల తైలంతో స్నానమాచరిస్తున్నారా అనే భావన కలుగుతుంది. శనిదేవుని సమీపంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా గోచరిస్తుంది. శని ఆవహించని దేవుడు ఆంజనేయ స్వామి. ఆ కారణంగానే భక్తులు ఆంజనేయ స్వామిని కూడా కొలుస్తారు. నువ్వుల తైలాన్ని స్వామివారికి సమర్పించాలంటే ఒక్కొక్కరికి 500 రూపాయల టికెట్ ఇవ్వబడుతుంది. ఈ రుసుముతో సంబంధం లేకుండా కూడా స్వామివారికి తైలాభిషేకం నిర్వహించుకోవచ్చు. అది ఎలా అంటే స్వామివారికి కొంచెం ముందు భాగాన ఒక ఏర్పాటు చేయబడింది. అందులో తైలాన్ని సమర్పిస్తే అది స్వామివారికి వచ్చి చేరుతుంది. ఆలయం అంతా ఎంతో గొప్పగా వైభవంగా ఉన్నప్పటికీ స్వామివారు మాత్రం ఎటువంటి కప్పు లేని చోట ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని నవగ్రహ మంటపాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇంకా ఇక్కడ ప్రధాన విశేషం ఏమంటే ఈ ఊరిలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవట. మీరు కూడా మహారాష్ట్రలో ఉన్న శనిసింగనాపూర్లోని శని దేవాలయాన్ని దర్శించి శనీశ్వరుని కృపా కటాక్షాలు పొందగలరు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శనీశ్వరాయ నమః.